ఇక ఏబిహెచ్ఏ కార్డు, అభా కార్డు. ఈ అభా కార్డు అన్నది ఇన్సూరెన్స్ కార్డు కాదండి. ఈ అభా కార్డు అన్నది ఓన్లీ మీ మెడికల్ హిస్టరీ అంతా కూడా ఈ అభా కార్డులో చేరుతుందన్నమాట అండి. అందుకే ఇప్పుడు మీరు ఏ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ లోని మీరు ఓపీ తీసుకునేటప్పుడు మీ అభా కార్డు నెంబర్ కూడా ఆధార్ కార్డు ద్వారా తీసేస్తున్నారన్నమాట అండి. అభా కార్డు అన్నది గవర్నమెంట్ నుంచి ఇస్తున్న ఇది కూడా ఒక రకమైన మెడికల్ కార్డు మాట అండి. కానీ ఇది ఇన్సూరెన్స్ కార్డు మాత్రం కాదు. చాలా మంది అభా కార్డు తీసుకోవాలా ఏంటి మాకు అవసరం ఉందా అనుకుంటున్నారు. తీసుకోవాలండి ఖచ్చితంగా. మన మెడికల్ హిస్టరీ మీరు ఎక్కడెక్కడ ఏ హాస్పిటల్లో ఏ ట్రీట్మెంట్స్ చేసుకున్నారు, ఏమైనా సిజరీన్స్ చేసుకున్నారు, మీరు హాస్పిటల్ కి ఎప్పుడు వెళ్లారు, ఏంటి హిస్టరీ అంతా కూడా అందులో సేవ్ అయి ఉంటుంది. అందుకోసమని ఈ అభా కార్డు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, అలాగే నార్మల్ ఉద్యోగం లేని వాళ్ళు, బిజినెస్, ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఒక అభా కార్డు అన్నది క్రియేట్ అవుతుంది. అది మీ ఆధార్ కార్డు ద్వారా క్రియేట్ అవుతుంది అన్నమాట అండి. ఈ అభా కార్డు ఇన్సూరెన్స్ కార్డు కాదు ఖచ్చితంగా మాట అండి. చాలా మంది ఇది అభా కార్డుని తీసుకుని ఇదే ఇన్సూరెన్స్ కార్డు, ఇదే వాడుకోవచ్చు అని అనుకుంటున్నారు. కానీ అది కాదు మాట అండి. ఈ అభా కార్డు ఓన్లీ మీ హెల్త్ చెకప్ కి సంబంధించి, మీ హెల్త్ హిస్టరీ, మీ హాస్పిటల్ హిస్టరీకి సంబంధించి డేటా అంతా కూడా అందులోకి వెళ్తుంది. ఎలా అంటే సపోజ్ మీరు ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా ట్రీట్మెంట్ కానీ సిజరీన్ కానీ చేసుకున్నారనుకోండి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అని, మీరు ఎక్కడ చేసుకున్నారు, ఎవరి దగ్గర చేసుకున్నారు, ఎప్పుడు చేసుకున్నారు, ఏ హాస్పిటల్లో చేసుకున్నారు, ఏ డాక్టర్ చేశారు అన్న డీటెయిల్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా దానిలోకి కన్వర్ట్ అయిపోతాయి అన్నమాట అండి. రేపొద్దున మీరు ఇంకో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ అభా కార్డు నెంబర్ ద్వారా, మీరు ఆధార్ కార్డు నెంబర్ ఇస్తే చాలండి, అభా కార్డు నెంబర్ అన్నది వాళ్ళకి డైరెక్ట్ గా వచ్చేస్తుంది అన్నమాట అండి. సో అందుకే ఎవరైనా అభా కార్డు నెంబర్ తీసుకోకపోతే ఖచ్చితంగా తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. హెల్త్ కార్డు ఎంత ఇంపార్టెంటో అలాగే అభా కార్డు కూడా అంతే ఇంపార్టెంట్. సో ఆ హెల్త్ కార్డు, అభా కార్డు, అలాగే మీరు సీనియర్ సిటిజన్ కార్డు, ఇంకా 70 సంవత్సరాలు దాటిపోయిన వాళ్ళందరూ కూడా ఆయుష్మాన్ భారత్ 70 ఇయర్స్ దాటిన వాళ్ళందరికీ కూడా 5 lakhs కవరేజ్ తోని కార్డు అయితే ఇస్తున్నారు అన్నమాట అండి. అది స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకైతే అక్కడ ఆప్షన్ అడుగుతుంది అన్నమాట అండి. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీసా, మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీసా, మీకు ఏమైనా స్టేట్ గవర్నమెంట్ ఈసీహెచ్ఎస్, సిహెచ్ఎస్, ఈహెచ్ఎస్, అలాగే ఎనీ అదర్ హెల్త్ కార్డ్స్ ఏమైనా మీకు ఉన్నాయని అడుగుతుంది. అక్కడ ఎస్ అని పెట్టడం మర్చిపోకండి. మరి ఈ 2 కార్డ్స్ కూడా ఒకేసారి వాడచ్చా అంటే కనుక ఒకేసారి వాడడానికి అవదన్నమాట అండి. మీరు ఈహెచ్ఎస్ మీరు మీ హెల్త్ కార్డు వాడుకున్నప్పుడు ఇది వాడడానికి పనిచేయదు అన్నమాట. 2 ఒకేసారి వాడేద్దాం మనకి ఫెసిలిటీస్ వచ్చేస్తాయేమో అని అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా అలా అవ్వదన్నమాట అండి. ఏదో ఒకటి మాత్రమే వాడొచ్చు మాట. ఇది వాడినప్పుడు ఇంకా అది వాడే అవకాశం ఉండదన్నమాట. సో చూసుకోండి. తీసుకోవడం తప్పులేదు కానండి, తీసుకున్న తర్వాత వాడడం అన్నది మీరు మీ యొక్క ఫెసిలిటీస్ ని బట్టి వాడుకోవాల్సి ఉంటుంది అన్నమాట అండి హాస్పిటల్లో. అలాగే ఎందుకంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ హెల్త్ కార్డ్స్ లో మీకు అంతా కవరేజ్ అయిపోయినప్పుడు ఇంక ఈ కార్డు తీసుకున్న ప్రయోజనం లేదన్నమాట అండి. సో చూసుకోండి. ఈ హెల్త్ కార్డు అనేది 5 lakhs కవరేజ్ అవుతుంది. తీసుకుని ఉంచుకోవడం తప్పలేదు. వాడేటప్పుడే పూర్తిగా వివరాలు తెలుసుకొని వాడడం అయితే కనుక మంచిది. దాని ఆయుష్మాన్ భారత్ 70 years కార్డు వెనకాలైతే మీకు ఒక కస్టమర్ కేర్ నెంబర్ కూడా ఉంటుంది, హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది. దానికి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని అప్పుడు వాడడం అయితే మంచిది మాట అండి. తీసుకోవడంలో తప్పలేదు. కానీ మీకు ఏమైనా హెల్త్ కార్డ్స్ ఉంటే ఉన్నాయని పెట్టడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ హెల్త్ కార్డులోని ఒకే ఇంట్లో 2 ఉన్నారనుకోండి, 70 ఏళ్ళు దాటిన వాళ్ళకి అప్పుడు ఈ 5 లక్షలు 2,50,000, 2,50,000 కింద డివైడ్ అవుతుంది అన్నమాట అండి. ఇప్పుడు తెలుసుకున్నారు కదండి. ఆ అభా కార్డుకి ఇన్సూరెన్స్ కార్డు, అభా కార్డు ఇన్సూరెన్స్ కార్డు కాదు. సీనియర్ సిటిజన్ కార్డు 60 ఏళ్ళు దాటిన తర్వాత గవర్నమెంట్ ఇస్తున్న ఒక ఐడి కార్డు లాంటిది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నమాట అండి. అలాగే 70 ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్స్ ఎవరైనా సరే 5 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ కార్డు, ఆయుష్మాన్ భారత్ 70 ఏళ్ళ కార్డు కావాలనుకుంటే తీసుకోవచ్చు. దానిని వాడేటప్పుడు మాత్రమే మీకు ఆ వెనకాల నెంబర్ కి కాల్ చేసి దాని వివరాలు కనుక్కొని వాడడం మంచిదన్నమాట అండి. సో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళందరికీ కూడా పంపించడం మర్చిపోకండి.